ఈ రివ్యూ కేవలం బిగ్ బాస్ చూపించిన ఎపిసోడ్ ఉదాశించి మాత్రమా ఎవరి మీద్ మాకు వ్యక్తిగతంగా ఏమీ లేదు. సో కవున ఏవ్థూ ప్రజలకు తెలియజేలి విషయం హర్ట్ అవ్కండి, ఎవరిని హర్ట్ చేయకండి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా? ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఎపిసోడ్ 14 రివ్యూకి స్వాగతం. సో ఈరోజు సండే ఫండే. సో నాగార్జున గారు వచ్చే ముందు నిన్న జరిగినట్టు స్వాప్ జరిగింది కాబట్టి మన ఇప్పుడు కొత్త ఓనర్స్ మన సెలబ్రిటీస్ అలా లోపలికి వచ్చి ఇంకా చాలా బయటికి వెళ్ళండి, ఇంకా అయిపోయింది, 2 వారాల నుంచి బాగా ఎక్స్ట్రాలు చేస్తారు, సో ఇప్పుడు మా వంతు వచ్చింది, రేపటి నుంచి మీకు ఉంటుంది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. సో వీళ్ళు పాపం అని చెప్పి మొత్తం బ్యాగ్స్ అన్ని సర్దుకుని ఇంకా ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇంటి నుంచి బయటికి గెంటబడ్డ మన కామనర్స్ ఇంకా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. సో ఒక సాడ్ సాంగ్ బీజిఎం కూడా వేసి మన బిగ్ బాస్ గారు ఏమైనా కొంచెం దాన్ని రేపొద్దున ప్రోమో కట్టిస్తే బాగుంటుంది. సో అక్కడ ఇంకా నాగార్జున గారు వచ్చారు. నాగార్జున గారు వచ్చి మళ్ళీ అందరినీ గ్రీట్ చేశారు. సో ఇంట్లోకి వెళ్ళి ఈరోజు జరిగిన మేజర్ ఇష్యూసే మాట్లాడుకుందాం, ఎందుకంటే ఫండే కాబట్టి చాలా ఫిల్లర్స్ ఉంటాయి. సో అవన్నీ మీరు చూశారు, నేను చూశాను. సో అవన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకుని మనం మాట్లాడుకుని లేదు, కానీ మేజర్ ఈవెంట్స్ ఏం జరిగినాయి. సో ఫస్ట్ మేజర్ ఈవెంట్ అంటే మేజర్ ఈవెంట్ కాదు, చిన్న బిట్స్. ఒకటేమో 2 చిన్న బిట్స్ ఉన్నాయి. ఏంటంటే ఒకటి తనుజ వచ్చి నాకు కాఫీ ఇవ్వండి సార్, నాకు కాఫీ కావాలి అని చెప్పేసి, తెలిసిందే కదా మన కాఫీ అడిక్ట్ గారు. సో నాకు కాఫీ కావాలి సార్, కాఫీ ఉండట్లేదు అనగానే ఓనర్ అయ్యారు కదా, నెక్స్ట్ కాఫీ వచ్చినప్పుడు మొత్తం ఆవిడదే కదా, కానీ వద్దు, నాగార్జున గారిని అడిగి ఆ నాగార్జున గారి దగ్గరే తీసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశారు. సో నాగార్జున గారు తెలిసిందే కదా, మా ఇంటి ఆడపడుచులు ఏం అడిగినా నేను ఇచ్చేస్తాను, అసలు మా తనూజ గారు నోరిప్పి ఏం అడగలే ఇప్పటి వరకు అని చెప్పేసి, సరే అయితే నాకు ఒక సీక్రెట్ చెప్పండి నేను ఇచ్చేస్తాను అన్నారు. సో ఆవిడ కూడా అసలు సిగ్గుపడిపోతూ, నేను బెంగళూరు నుంచి ఒక అబ్బాయిని కలవడానికి వచ్చాను, ఒక కాఫీ షాప్లో కలిసాను, అక్కడ కూడా కాఫీని ఇరికించారు, గ్యాప్ లేదు, ఆ స్పేస్ లేదు, ఆవిడ తీసుకున్నారు. సో ఆ కాఫీ షాప్ అని చెప్పి అక్కడ కూడా కాఫీని ఇరికించి కాఫీ షాప్లో కలిశాను, అది ఎవరికి తెలియదు, మా పేరెంట్స్ తెలియదు, ఎవరికి తెలియదు, మీకే ముందు చెప్తున్నా అన్నారు. సర్లే ఇంకా కాఫీ షాప్లో అబ్బాయిలు కలవడం సీక్రెట్ అయితే ఇంకా బయట సమాజం ఏమైపోతుంది, మా తనుజ గారికి బయట సమాజం తెలియదు అనుకుంటా. సో ఓకే, మా నాగార్జున గారు కూడా సర్లే ఏదో ఒకటి చెప్పింది కదా అమ్మాయి అని చెప్పేసి ఆయన సరే ఇచ్చేయండి కాఫీ ఇచ్చేయండి, లేకపోతే రేపటి నుంచి మళ్ళీ ఏడుస్తుంది అమ్మాయి అని చెప్పి కాఫీ ఇవ్వమన్నారు. సో అది ఇంకా ఇవ్వలేదు. సో తనుజ కూడా మొత్తం ఈ రోజు అంతా ఎపిసోడ్ అంతా నా కాఫీ ఎప్పుడు వస్తుంది, నేను ఇప్పుడు తాగుతాను వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మన హరీష్ గారిది, బిగ్ బాస్కి మీకు టైం ఎక్కువ అయిపోయిందని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే ఒక ఎపిసోడ్ తీసుకోవాలి, ఎపిసోడ్ని ఎడిట్ చేసుకోవాలి, రోజంతా జరిగింది లైవ్లో ఎడిట్ చేసుకోవాలి అనే పని మీకు చాలా ఫాస్ట్గా అయిపోతున్నట్టుంది. సో మీరు ఒక కంటెస్టెంట్ కూడా స్క్రిప్ట్ నేనే రాసుకోవాలి, ఆ కంటెస్టెంట్తో కూడా నాకు నచ్చినట్టు నేను చేసుకోవాలని చెప్పి మీరు ఇంకో బాధ్యత తీసుకున్నారు, నాకు అర్థమైంది ఈరోజు. సో మన అగ్ని పరీక్ష నుంచి ఆయన అగ్ని పరీక్షలో ఒకలాగా, మళ్ళీ వచ్చిన ఫస్ట్ 2 వారాలు ఒకలాగా, తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని పిలిపించి వాళ్ళ వైఫ్తో ఈ క్యారెక్టర్లు ఏం బాగాలేదండి, ఆయనకి ఇంకో టాలెంట్ ఉంది, సో అది కూడా మనం ట్రై చేద్దాం, ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏదో ఒకటి సెట్ అవుద్ది కదా, మనకు ఆ మనిషి కావాలి ఇంట్లో, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు, వాళ్ళకి రియల్ క్యారెక్టరా ఫేక్ క్యారెక్టరా అవన్నీ మనకు అనవసరం, ఏదో ట్రై చేద్దామండి, ట్రైల్ అండ్ ఎర్రర్లో ఏదో ఒకటి సెట్ అవుద్ది కదా అన్నట్టు. ఇప్పుడు కామెడీ అమ్మ, సీరియస్ సినిమాలు అయిపోయినాయి, థ్రిల్లర్ సినిమాలు అయిపోయినాయి, ఇప్పుడు కామెడీ జానర్ ట్రై చేయండి అని చెప్పి. అసలు మీకైనా రియాలిటీ షోలో నాగార్జున గారు ఆయన రియాలిటీ ఏదో అది ఆడమని చెప్పాలి, కానీ మీ కామెడీ సైడ్ బాగుంటుందంట కదా, మీ ఆవిడ చెప్పారు, అసలు మేము కూడా చూసి మీ ఫ్యాన్ అయిపోదాం అనుకుంటున్నాం అని చెప్పి అసలు పోస్ట్తో చెప్పించడం నాకు నచ్చలేదు పర్సనలీ. ఒక పర్సన్ ఎలా ఉండాలి ఏంటి అనేది, తన ట్రూ సెల్ఫ్ తన గేమ్లో ఎలా చూపించుకోవాలనుకుంటున్నారు అనేది అతని మీద వదిలేయాలి. మీరు ఇన్పుట్స్ ఇచ్చి దాన్ని ఆయన కూడా ఇప్పుడు రేపటి నుంచి నేను చాలా కామెడీ చేసేస్తానండి, కామెడీలో ఇందాక ఫ్లడ్ చేయమని పిలిచారు, అసలు నేను చెవులు నోరు తలకాయ అన్నీ ఇంకా నా తలగడ ఉంది, తలగడ ఇలా మూసేసుకుని ఎక్కడ నేను వినేస్తానా అని చెప్పేసి కంగారు వచ్చేస్తున్నారు. ఆయనకి రానిది ఆయన కానిది ఎందుకండి అంత ఫోర్స్ చేస్తారు కామెడీ అని, రేపొద్దున టాలీవుడ్లో సినిమాలు ఇప్పిస్తారు ఏంటి ఆయనకి, నాకు అర్థం కాదు. నేను సిగ్గుతో అసలు
సిగ్గుతో తలం చేసుకున్నాను నేను. ప్రియా గారికి ఫ్లడ్ చేస్తున్నారు కానీ నేను సిగ్గుతో తలం చేసుకుని కూర్చున్నాను ఇంట్లో. వద్దండి, ఆయనతో మరీ అలా ట్రై చేయించొద్దు. ఆయన ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. సో వద్దు, ఆయన ఏంటో ఆయన ఆడుకోమన్నాం. ఇమాన్యుల్ వచ్చి చెప్పిన డైలాగు రొటీన్ డైలాగ్ అయినా రొటీన్లో కొంచెం మంచి డైలాగు. కింద పడ్డావు, దెబ్బ తగిలిందా, పైనుంచి దేవతలా కింద పడ్డావు కదా అన్నారు. ఓకే, అక్కడ ఈయన చెయ్యెత్తేసి నేనున్నాయనే నాయనమ్మ అని చెప్పేసి ఏదో చేసేస్తారు అనుకుంటే ఆయన అసలు సర్లేండి. ఆ రెండు మైనర్ ఈవెంట్స్. సో అవి రెండు కొంచెం పర్సనాలిటీ రిలేటెడ్ కాబట్టి డిస్కస్ చేసా, కానీ పెద్ద డిస్కస్ చేసే పాయింట్స్ కూడా కాదు. సో మెయిన్ ఈవెంట్స్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్. నేను చెప్పినట్టు కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ పెట్టారు. కెప్టెన్సీ టాస్క్ పెట్టినప్పుడు బజర్ టాస్క్లు ఎప్పుడూ కొంచెం ఇదేనండి, కొంచెం డౌట్లోనే. దాన్ని అసలు మనం ఫెయిర్ గేమ్ అనాలా, లేకపోతే వాళ్ళు కష్టపడ్డారు అనాలా, బిగ్ బాస్ కష్టపడ్డాడు అనాలా అనేది నాకు అర్థం కాదు ఒక్కోసారి. కానీ ఈరోజు ఇమాన్యుల్ టైర్ ఏమంటే ఫస్ట్ రౌండ్ నుంచి వద్దాం. ఫస్ట్ రౌండ్లో ఏమో మన బర్నీ గారు అండ్ మనీష్ గారు ఇద్దరు తెగ కొట్టేసుకున్నారు. ఫస్ట్ మనీష్ తీసుకెళ్ళి మన బర్నీ గారి టైర్ని స్విమ్మింగ్ పూల్లో పాడేశారు. ఆయన కిందకి దిగడం, పైకి రావడం, మళ్ళీ ట్రై చేయడం, ఇద్దరు టైర్లు ఎక్కడెక్కడికో విసిరేసుకున్నారు. ఇంకా ఇక్కడ ఆడుకుంటారా అంటే వాళ్ళు వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోస్ బయటికి వెళ్ళి అక్కడ ఆడుకుందాం అని ప్లాన్ వేసుకున్నట్టున్నారు. గేట్స్ ఓపెన్ అవ్వకపోవడం వల్ల అక్కడక్కడ ఆడుకోవాల్సి వచ్చింది. సో వాళ్ళ టైర్స్ గేమ్ ఏరియాలో లేవు, వాళ్ళు గేమ్ ఏరియాలో లేరు కాబట్టి ఇంకా సర్లేండి, ఇంకా ఇద్దరిని ఎలిమినేట్. మన రీతు గారు ఎక్కడ ఒకరిని ఎలిమినేట్ చేద్దామంటే మళ్ళీ ఎందుకు అని చెప్పి క్వశ్చన్ వస్తుంది. ఏమంటారు, ఇద్దరిది లేదండి, ఇద్దరిని ఎలిమినేట్ చేసేద్దాం కానీ మన నాగార్జున గారు సూపర్. నాగార్జున గారికి ఈరోజు బిగ్ బాస్ చెప్పారు, పాపం అండి నిన్న పిల్లోడు కెప్టెన్ అయ్యాడు, ఆల్రెడీ మనం రాఫ్ వాళ్ళది సిమెంట్ అదేంటారు టైల్ అదెసివ్ అంటే టైల్ని అంటించే అది. సో అది అంటించేశారు దానికి. ఇప్పుడు బిగ్ బాస్కి అది పీకడం రావట్లా. ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ మారిపోతే నేను వెళ్ళి ఆ ఫోటో ఎలా పీకాలి, నా ప్రాపర్టీ డ్యామేజ్ అయిపోద్ది ఎందుకు అని చెప్పి చల్లండి ఏదో ఒకటి చేసేసి రీతు కరెక్ట్ అని చెప్పేద్దాం, పవన్ కెప్టెన్ అని చెప్పేద్దాం, ఆ ఫోటో అక్కడే ఉండిపోద్ది, నాకు కొంచెం పని తగ్గుద్ది అని చెప్పేసి నాగార్జున గారు చెప్పినట్టున్నారు. సో నాగార్జున గారు కూడా సర్లే మనకు కావాల్సింది కూడా అదే కదమ్మా అని చెప్పేసి రీతు సూపర్ అమ్మా అసలు డిసిషన్ సూపర్ అన్నారు. ఫస్ట్ రౌండ్లో ఇద్దరు వెళ్ళిపోయారు. నెక్స్ట్ రౌండ్లో బలం ఓకే, కానీ ఇమాన్యుల్ చాలా బాగా ట్రై చేశారు. ఇమాన్యుల్ అసలు ఏమంటారు, అతనికి ఆయాసం వస్తుంది. తర్వాత ఒక పాయింట్లో తన టైర్ని స్విమ్మింగ్ పూల్లో పవన్ ఇసిరేస్తే ఇమాన్యుల్ ఆ టైర్ తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అతనికి ఊపిరి అందట్లా. బికాజ్ ఆ ఆయాసం చాలా హెవీ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా ఫెయింట్ అయిపోయే స్టేజ్, చాలా గట్టిగా ఆడారు. కానీ ఇక్కడ మధ్యలో కొంచెం ఏమనిపించిందంటే, రీతు నీ టైర్ పూల్లో ఉంది కదా, టైర్ లేకుండా ఎలా గెలుస్తావు అని చెప్పేసి గేమ్లో నువ్వు వెళ్ళి టైర్ తెచ్చుకొని నేను గేమ్ ఆపుతా, మళ్ళీ వచ్చాక కంటిన్యూ చేస్తా అని చెప్పేసి అన్నారు. కానీ ఒకటి ఆలోచిస్తే పవన్ ఆల్రెడీ స్ట్రాంగ్ ప్లేయర్. ఇప్పుడు అతను ఆ టైర్ ఏమంటారు, ఇమాన్యుల్ స్ట్రాటజీ ఏంటంటే నాది ఎలాగో పోయింది, ఇప్పుడు నేను వెళ్ళి వచ్చేటప్పటికి పవన్ వచ్చేసి నన్ను ఆపేస్తాడు, మళ్ళీ గేమ్ నా చేతి నుంచి వెళ్ళిపోద్ది, ఉన్న దాంట్లోనే నేను ఏదో ఒక రకంగా ఆడాలని చెప్పి అతను ఆ టైర్ని ఆ స్క్వేర్లో ఉండనివ్వకుండా ఏదో ఒక రకంగా కష్టపడుతున్నారు. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు బజర్ కొట్టినప్పుడు ఆ ఒక టైరే గేమ్లో ఉంది కాబట్టి ఆ టైర్ స్క్వేర్లో ఉందని చెప్పి రీతు విన్నర్ని పవన్నే చేస్తుంది. కానీ ఇమాన్యుల్ ఒక మైండ్ సెట్తో ఆడుతున్నప్పుడు హోస్ట్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి రీతు చెప్తుంది వినొచ్చు కదా అని చెప్పడం, రీతు కూడా వెళ్ళి తెచ్చుకో నేను ఆపుతానని చెప్పడం, వెళ్ళి వచ్చే టైంకి పవన్ అక్కడ టైర్ పెట్టేసి ఇంక ఇమాన్యుల్ పట్టుకొని ఒక సైడ్ ఇంకా వాళ్ళు ఇమాన్యుల్ ఎంత గట్టిగా ఆడినా పవన్ ఈజ్ అ స్ట్రాంగ్ ఐ. సో అది మనకు కనిపిస్తుంది, విజిబుల్గానే తెలుస్తుంది. సో అక్కడ ఫిజికల్ టాస్క్ మీరు పెట్టారు, పవన్ గెలవాలనుకున్నారు, ఎందుకంటే టైల్ తీయడం మీ టీం వల్ల కాలేదు కాబట్టి ఇంకా పవనే గెలవాలనుకున్నారు. సో అలాగే నడిచింది. కానీ ఓకే, ఇక్కడ పవన్ నేను బ్లేమ్ చేయను, పవన్ తన గేమ్ బాడారు. సో రీతుని కూడా మీరు బ్లేమ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నేను గొంతు చించుకొని బ్లేమ్ చేసిన, తను కూడా తనకున్న దాంట్లో బాగానే చేసింది తను కూడా. సో మళ్ళీ పవనే కెప్టెన్ అయ్యారు. ఇంకా అసలు రీతుని చూడాలి. అసలు మన బాలీవుడ్ హీరోయిన్లు ఒక క్లాసిక్ క్లైమాక్స్లో విలన్ హీరో కొట్టుకున్నప్పుడు రక్తాలతో ఉన్న హీరో దగ్గరికి పరిగెడతారు చూడండి, అలాగా అసలు నా వాడు మళ్ళీ కెప్టెన్ అయ్యాడు అని చెప్పి స్లో మోషన్లో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బ్యాండ్ వేయడం, మీకు కావాల్సిన షాట్లు మీకు వచ్చేసినాయి కదా. సో మీరు అవి మంచి ఎడిట్స్ కింద వాటి కింద ఇస్తే మన ట్విట్టర్ బ్యాచ్ అండ్ ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ మంచి లవ్ బీజియమ్స్ వేసి హైలైట్ చేస్తారు. సో అక్కడితో కెప్టెన్సీ టాస్క్ అయింది.
సో ఆకుపాక్ కరేపాక్ అయినట్టు తీసి మళ్ళీ ఆయనకి ఇచ్చారు. సో అక్కడితో అయిపోయిన టాస్క్. నెక్స్ట్ ఏమన్నారంటే పాటలు గెస్ట్ చేసుకుని అన్నారు. అది కూడా మళ్ళీ ఫిల్లర్. అవి మనం డిస్కస్ చేసుకోవాల్సిందే లేదు. దీంట్లో అసలు మన ఇటేపు మన సింగర్ ఉన్నారు, అసలు మన రాము గారు అసలు ఎరగొట్టేస్తారని చెప్పి ఆయనకి 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చినా వీళ్ళు మన కామనర్స్ గట్టిగానే ఆడిస్తారు. సో వాళ్ళు బాగా ఆడారు. సో టెనెంట్స్ విన్ అయ్యారు ఆ గేమ్ని విత్ బిగ్ మార్జిన్. ఏదో టై బ్రేకర్లు అవి కూడా ఏం లేవు. వీళ్ళు అసలు 1-2 చెప్పినట్టున్నారు, వాళ్ళు మాత్రం అసలు 4-5 చెప్పి వాళ్ళు విన్ అయ్యారు. సో ఆ టాస్క్ గురించి ఓకే, ఇట్స్ ఫన్ డే. సో ఆ టాస్క్ అలా పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చి మనకి బోరింగ్ టాస్క్. ఎవరు బోరింగ్ అని చెప్పేసి మనకి చెప్పమన్నారు. దీంట్లో కూడా మనం చూస్తుంది మనకు ఆల్మోస్ట్ మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్లోరా గారు ఆవిడకు ఉన్న లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అందరినీ కొంచెం వెళ్ళి అందరితో ఒక డిస్కషన్ చేయడం అనేది కష్టమైపోతుంది. ఆవిడ వరకు వచ్చి ఆవిడనేమైనా హెల్ప్ అడగడం కానీ, ఆవిడకు లేదా ఆవిడ ఒపీనియన్ అడిగినప్పుడు కానీ ఆవిడకి తెలిసిన భాషలోనో లేకపోతే ఆవిడకి వచ్చిన తెలుగులోనే ఎంతో కొంత మాట్లాడుతున్నారు తప్ప ఆవిడ ఒక పార్ట్ ఆఫ్ డిస్కషన్లోకి వెళ్ళి ఆ డిస్కషన్లో ఒక పర్సన్ కింద కూర్చోవడం అనేది చాలా ఇబ్బందిగానో లేకపోతే కష్టంగానో ఫీల్ అవుతున్నారు బికాస్ ఆఫ్ ఆ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల. సో అది మనకి కనిపిస్తుంది. అందుకే ఈరోజు ఎండింగ్లో కూడా ఫైనల్ ఎలిమినేషన్ టైంలో కూడా ఆవిడ ఫిక్స్ అయిపోయారు మెంటల్లీ. సో మనకి అర్థమవుతుంది ఫ్లోరా గారు నేనేం పెద్ద కంట్రిబ్యూట్ చేయట్లేదు గేమ్కి, ఈ గేమ్లో ఇంకా నేను అనుకున్నాను కానీ నేను ఆడలేకపోతున్నాను, సో మోస్ట్లీ నేనే వెళ్ళిపోతానేమో అని ఆవిడ మెంటల్లీ ఫిక్స్ అయిపోయినట్టు మనకు తెలిసింది. సో అక్కడ ఇంట్లో మ్యాక్సిమం అందరూ ఫ్లోరా గారే బోరింగ్ అన్నట్టు చెప్పారు, ఒకళ్ళిద్దరు తప్ప. ఫ్లోరా గారు ఆవిడ బోరింగ్ అని చెప్పుకోలేరు కాబట్టి పవన్ అని చెప్పారు. పవన్ చెప్పడం ఆ రీజన్ నాకు కొంచెం ఆవిడ పర్సనల్ ఈక్వేషన్లో చెప్పారు తప్ప ఓవరాల్ హౌస్ గురించి ఆలోచించి అక్కడ చెప్పలేదు. సో మన నాగార్జున గారు కూడా దాన్ని అంతా ఏమంటారు ఇంటర్ఫియర్ చేయడాలు లేకపోతే కరెక్ట్ చేయడాలు చేయలేదు. ఓకే, ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పారు అన్నట్టు. అంటే నాకు పవన్కి పెద్ద అసలు డిస్కషన్ జరగట్లేదు, నాతో అసలు మాట్లాడట్లేదు అన్నట్టు చెప్పారు. బట్ ఆ టాస్క్ అది కాదు. సో ఓకే, ఆవిడ ఒపీనియన్. తర్వాత మన తనుజ గారు లేచి అసలు నేను వెళ్ళి అసలు అన్నం తినమంటే తినలేదు, అసలు నేను మాట్లాడదామంటే మాట్లాడకుండా మూడీ ఫేసెస్ కూర్చుంటున్నారు, అసలు ఆ ఫేస్ వస్తాను నాకు భయం వేస్తుంది, మీరు నవ్వడం ఇప్పటివరకు చూడలేదని చెప్పి ఎప్పుడైతే ఆ డిస్కషన్ జరిగిందో అదే తీసుకొచ్చి సార్ ఏంటి సార్ ఈయన అసలు మాట్లాడరేంటండి, నేను అసలు ఎంత మంచిదాన్ని, నన్ను తిట్టున్నా నేను ఏమన్నా నేను వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మాట్లాడండి సార్ హర్షి గారు ప్లీజ్ మాట్లాడండి అన్న, ఆయన మాట్లాడట్లేదు అని చెప్పేసి కంప్లైంట్ చేశారనమాట. సో నాగార్జున గారు కూడా హరీష్ తనుజ లాంటి అమ్మాయి వచ్చి మాట్లాడిన అంటావేంటబ్బా అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు. కానీ హరీష్ గారు కూడా హాయ్ తనుజ అని చెప్పేసి కొంచెం ఆయనకి చెప్పేశారు క్యారెక్టర్ ఏం క్యారెక్టర్ అంటే ఇప్పుడు నువ్వు కామిక్ క్యారెక్టర్ నువ్వు పోర్ట్రే చేయాలనగానే ఆయన జైల్లోంచి చెయ్యి పెట్టి హాయ్ తనుజ అని చెప్పి కొంచెం చేష్టలు చేస్తున్నారు. కానీ ఇంకా ఆయన కాంతి ఆయన ట్రై చేయాలి కదా, కష్టపడతారు, చూద్దాం మనం కష్టంగా చూద్దాం దాన్ని. సో అక్కడ బోరింగ్ టాస్క్ అయింది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫ్లోరా గారికి హైయెస్ట్ ఓట్స్ రావడం వల్ల ఒకవేళ ఆవిడ సేవ్ అయితే ఆవిడ జైల్లో ఉండాలి అన్నట్టు నాగార్జున గారు చెప్పారు. సో నెక్స్ట్ ఇంకా ఎలిమినేషన్ ప్లాన్ చేశారు. మళ్ళీ ఒక రూమ్లోకి తీసుకెళ్లారు, వెనక 2 బటర్ఫ్లైస్ పెట్టారు. ఎవరి బటర్ఫ్లై అయితే రెడ్గా టర్న్ అవుతుందో వాళ్ళు అవుట్ అన్నట్టు చెప్పి స్టార్ట్ అయింది. సో 1 3 2 1 అనగానే మన మనీష్ గారి బటర్ఫ్లై అనేది రెడ్ అవ్వగానే అసలు ఇంట్లో వాళ్ళందరూ షాక్. ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు, మా మనీష్గా ప్రతి దాంట్లోనూ డిస్కషన్స్ ప్రతి దాంట్లోనూ పాయింట్స్ పెడతారు కదా, ఇంట్లో అందరితోనూ గొడవ పెట్టుకున్నారు కదా, అసలు ఆయన వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పేసి అంటే పర్సనల్ ఈక్వేషన్స్ ఉన్న వాళ్ళు కూడా అరే ఏంటి ఎలిమినేట్ అయిపోయాడు అన్నట్టు కొంచెం బాధపడ్డారు. నా ఒపీనియన్ కూడా ఫ్లోరా గారితో పోల్చుకుంటే ఫ్లోరా గారు మంచి వ్యక్తి, షీఈస్ గుడ్, ఆవిడ వర్క్ ఆవిడ బాగా చేసుకుంటారు. కానీ ఆవిడ ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్కి లేకపోతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూకి ఆవిడ ఇంట్లో కాంట్రిబ్యూట్ చేయట్లేదు అనేది నా ఒపీనియన్ కూడా. మనీష్ అండ్ ఫ్లోరా గారిలో అనుకుంటే ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు తప్పు సైడ్ తీసుకోవడమో రైట్ సైడ్ తీసుకోవడమో అనేది ఒక పర్సనాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఏ సైడ్ కరెక్ట్ రాంగ్ అనేది మనం జడ్జి చేయొచ్చు, కానీ అలా జడ్జి చేయడానికి ఒకళ్ళు ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి. సో మనీష్ అనే పర్సన్ ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తున్నారు, అతను ఒపీనియన్ చెప్తున్నారు, కానీ ఫ్లోరా అనే పర్సన్ ఇప్పుడు వచ్చి ఆ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ చూపించట్ల. దానివల్ల మనం ఆవిడ మంచి వర్క్స్ చేస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండిపోయాం తప్ప
ఆవిడ తప్పు, ఏది తప్పు అనుకుంటున్నారు, ఏది రైట్ అనుకుంటున్నారు అనేది మనకి ఇంకా అర్థం కావట్లేదు. సో చూద్దాం. ఆవిడకి ఓట్స్ పడ్డాయి, ఆవిడ సేవ్ అయ్యారు. మనీష్ ఈజ్ అవుట్ ఆఫ్ గేమ్. సో స్టేజ్ మీదకి వచ్చారు. మన నాగార్జున గారు కూడా ఏమ్మా వచ్చేసావేంటమ్మా అప్పుడే అన్నట్టు ఒక లుక్ ఇచ్చారు. ఆయన కూడా అసలు ఫ్లోరా గాని పక్కన పెట్టుకుని నేను వస్తానని కళ్ళ కూడా అనుకోలేదు. కానీ విధి ఆడిన వింత నాటకం అన్నట్టు కొంచెం ఫీల్ అయ్యారు. సో నెక్స్ట్ మన జర్నీ వీడియో చూపించారు. సో మనీష్కి మ్యాక్సిమం పెద్ద ఈవెంట్స్, ఈ ఇంట్లో ఉన్నప్పుడు జరిగిన పెద్ద ఈవెంట్స్ ఏంటంటే, ఒకటి కిచెన్ ఇష్యూస్. ఆ కిచెన్ మానిటర్తో కానీ శ్రీజాతో కానీ వీళ్ళతో జరిగిన డిస్కషన్స్ ఫైర్ అయినాయి, లేకపోతే ఏడ్చుకుంటూ పక్కకు వచ్చేసి వీళ్ళు అసలు ఈడియట్స్ స్టూపిడ్స్ అన్నట్టు తిట్టేసి. సో అదొక సెగ్మెంట్. తర్వాత బర్నీ గారిని నామినేషన్లో కొంచెం బర్నీని అండ్ రాముని కొంచెం పర్సనల్గా వెళ్ళింది వాళ్ళిద్దరి మీదే మోస్ట్లీ. సో బర్నీ గారినేమో మీరు ప్లాన్ చేసుకొచ్చారు అన్నట్టు నామినేషన్లో చెప్పిన పాయింట్స్, రామునేమో యువర్ ఫేక్ రాము యువర్ ఫేక్ అన్నట్టు చెప్పిన పర్సనల్ అవి ఆ రెండు కొంచెం హై. ఆయన జర్నీలో ఉన్న ఇంకో హై పాయింట్. ఇంకోటి ఏంటంటే మన సంచాలక్గా చేసినప్పుడు ఆ క్విక్ డిసిషన్ తీసుకుని ఫస్ట్ రౌండ్లోనే బర్నీ అండ్ ఇమాన్యుల్ని అవుట్ చేయడం అనేది అది ఇంకొక పాయింట్. సో అక్కడ జరిగిన డిస్కషన్, అక్కడ జరిగిన రిఫ్ట్. సో ఈ మూడు ఆయన దాంట్లో కొంచెం స్టాండ్ అవుట్ అయ్యే పాయింట్స్. అంటే ఆయన జర్నీలో స్టాండ్ అవుట్ అయ్యే, ఎందుకంటే అక్కడ ఆయన చాలా బర్స్ట్ అవుట్ అయ్యి ఆయన హై ఇమోషన్స్లో ఉన్నప్పుడు ఎలా డీల్ చేశారనేది మనం చూసాం. సో జర్నీలో మోస్ట్లీ అవి. సో సాడ్ పార్ట్స్ చూపించారు, వాళ్ళు ఎంజాయ్ చేసిన పార్ట్స్ చూపించారు, మనకు తెలిసినట్టే. సో ఒక జర్నీ చూపించారు. సో ఇట్స్ గుడ్ జర్నీ, డీసెంట్ జర్నీ. కానీ అతనుకున్న ఇంటెలిజెన్స్ని నేను పవన్కి ఏదైతే భయపడ్డానో అది ఈయన చేశారు. అంటే ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక ఇంటలెక్చువల్ పర్సన్కి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళతో ఇప్పుడు నేను డిస్కస్ చేసి వీళ్ళతో నేనేంటి డిస్కస్ చేసేది అన్న ఒకటి ఉండి అబ్జర్వ్ చేస్తూ ఒక టైం తర్వాత అందరూ వాళ్ళ ఒపీనియన్ చెప్పిన తర్వాత వీళ్ళు జంపిన్ అయ్యి నాకు ఇది అనిపిస్తుంది ఇదే కరెక్ట్ అని చెప్పినప్పుడు ఆల్రెడీ ఈయన ఏదైతే చెప్పబోతున్నారో అది ఆల్రెడీ ఒక 4-5 చెప్పేస్తే ఆ డిస్కషన్లో ఈయనది కూడా ఒక జనరల్ ఒపీనియన్ అయిపోతుంది. నేను పవన్కి ఏదైతే చెప్పానో స్టార్టింగ్లో అది మనీష్ గారికి ఆయన జర్నీలో అయిన బిగ్గెస్ట్ మైనస్. సో పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఆయన ఏమంటారంటే నేను మాట్లాడతా, మీరు చెప్పండి, నేను మాట్లాడతా అంటారు. సో ఆయన చెప్పాలనుకున్న పాయింట్ ఆల్మోస్ట్ అదే పాయింట్ చెప్పకపోయినా ఆ పాయింట్కి దగ్గరలో ఉండే పాయింట్స్ అందరూ చెప్పిన తర్వాత ఈయన వచ్చి ఆల్మోస్ట్ అదే పాయింట్ అని చెప్పి ఆయన డిస్కషన్ ఎప్పుడైతే పాయింట్ పెడతారో సో చూసే ఆడియన్కి ఎలా ఉంటుంది అంటే అందరూ చెప్పిందే కదా ఆయన చెప్పారు, ఆయన ఏంటో సపరేట్గా చెప్పారు అనేది ఒక కైండ్ ఆఫ్ అది. సో ఎంత తెలివి ఉన్నా ఇన్స్టంటేనియస్గా నీకు అప్పుడు ఏమనిపించింది, ఆ డిస్కషన్లో అనిపించింది అనేది ఫస్ట్ వాయిస్ నీదయ్యి నువ్వు చెప్పిన పాయింట్ కరెక్ట్ అయితేనే అది రిజిస్టర్ అవుతుంది. నీ పాయింట్ కరెక్ట్ అయ్యి ఉండి అదే పాయింట్లో ఒక 4 చెప్పిన తర్వాత నువ్వు ఎంత కరెక్ట్ పాయింట్ చెప్పినా అది గుంపులో గోవింద. సో మనీష్కున్న ఇంటెలిజెన్స్ మనకు అర్థమైంది, కానీ హీ వాజ్ నాట్ ఏబుల్. ఆ ఫస్ట్ పర్సన్ ఆయన కాలేకపోయాడు, దానివల్ల ఆటలో వెనకుండిపోయాడు అనేది నా ఫీలింగ్. సో మిగతా వాళ్ళు కూడా ఆయన జర్నీ నుంచి అర్థం చేసుకోవాల్సింది అది. సో నెక్స్ట్ ఏమైంది అంటే ఆయనకు ఒక టాస్క్ ఇచ్చారు. టాస్క్ ఏమి ఇచ్చారంటే, ఇప్పుడు మీ ఉద్దేశంలో ఇంట్లో ఉన్న బాటమ్ 3 ఎవరు, టాప్ 4 మెంబర్స్ అనుకుంటా. సో టాప్ 3 టాప్ 4 చెప్పండి అనగానే బాటంలో శ్రీజాని పెట్టారు. మనకు తెలిసిందే అసలు శ్రీజ అన్న మాటలకి ఆయన ఎంత హర్ట్ అయ్యారు. ఆయన వచ్చి పక్కనకి వచ్చి ఇమాన్యుల్ దగ్గరకు వచ్చి అసలు వేస్ట్, అసలు ఏంటి వీళ్ళు, అసలు మనుషులేనా, ఇలాంటి వాళ్ళతో నేను అసలు మాట్లాడిన బయట ఉంటే అని చెప్పేసి ఆయన బాధపడ్డారు కదా. సో అది ఆయన బ్రెయిన్లో చాలా ఆయనకు ఒక ట్రామాలా క్రియేట్ అయింది ఇంట్లో. సో శ్రీజాని అసలు బయటకు వస్తే శ్రీజాని కలవరు కూడా ఆయన. నెక్స్ట్ టైం ఎప్పుడైనా శ్రీజ వెళ్ళి ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనీష్ నాకు తెలుసుతున్నాయి అని చెప్పేసి అంటే సెక్రటరీ గారిని ఆమె ఎవరో నాకు తెలియదు పంపించే అంటారేమో. సో కొంచెం గట్టిగానే ఇబ్బంది పడ్డారు శ్రీజ వల్ల. సో ఆవిడ్ని బాటమ్ లాస్ట్ అన్నట్టు పెట్టారు. దానిపైన ఫ్లోర్ అని బికాస్ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉంది, లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. తర్వాత సుమన్ గారిని ఏంటంటే మీరు చేసే అన్ని బాగుంటున్నాయి కానీ మీరు మెరుపు తీగలాగా 1 లైనర్ చెప్పేసి అప్పటికప్పుడు అప్లాస్ తీసుకొని తర్వాత మాయమైపోతున్నారు గేమ్లో అనేది. అది నేను ఒప్పుకుంటా, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. ఎందుకంటే ఆయనకి అప్లాజ్ వస్తుంది, ఆయన హైప్ అవుతున్న పాయింట్స్ అర్థమవుతున్నాయి. ఒక గట్టి ప్లేయర్ మీద ఆయన వేసే ఒక సెటైరో లేకపోతే 1 లైనరో అనేది బాగా రిజిస్టర్ అవుతుంది. కానీ అది ఒకటే ఏమంటారు ఆయన గేమ్ ఆడేస్తున్నారు అని చెప్పడానికి సరిపోతుందా అంటే నేను ఒప్పుకోను.
గేమ్ అన్నప్పుడు ఎప్పుడైతే ఒక నలుగురు డిస్కస్ చేసుకుంటున్నారో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది మీరు చెప్పాలి. కానీ సుమన్ గారిది ఏమవుతుందంటే ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు పాయింట్ ఆఫ్ వ్యూని ఈయన కొట్టేసో తల ఆడించేసో అది అది అని చెప్పేసి అక్కడ ఆయన కొట్టేసి బయటకు వచ్చేసి ఆయన నచ్చింది ఆయన చేసుకుంటున్నారు. సో ఆయనకు అనిపించే పాయింట్ ఆఫ్ వ్యూస్ పెట్టట్లేదు అనేది నా ఒపీనియన్ కూడా. సో గేమ్ ఓకే బాగానే ఆడుతున్నారు, స్టాండ్స్ తీసుకున్నారు, కానీ ఇంకొంచెం ఓకల్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది సుమన్ గారిది. సో వాళ్ళ ముగ్గురిని బాటంలో పెట్టారు. టాప్ అనగానే అసలు నాకు మైండ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది అసలు ఈరోజు. అసలు మీరు నామినేషన్లో నాటకం ఇదంతా కపటి నాటకం అని చెప్పేసి మనీష్ అసలు బర్నీని నామినేట్ చేసి ఈరోజు టాప్ ప్లేయర్ ఎవరంటే బర్నీ అని పేరు పెడతారేంటే నాకు అసలు అయితే అర్థం కాలేదు నాకు ఆ పాయింట్. మీకు నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనీష్ ఆయన చెప్పిన పాయింట్స్ అన్నీ అంటే మీరు ఒక చైన్ కోసం ఇంత గొడవ చేశారు, లేకపోతే మీరు వచ్చి మాకును సెలబ్రిటీస్కి పుల్లలు పెట్టాలనుకున్నారు, ఇవన్నీ ఆయన నామినేషన్ పాయింట్స్గా చెప్పిన మనీష్ థింగ్స్ బర్నీ చేసినవి అన్ని గేమ్ కోసం చేశారు, అదో పార్ట్ ఆఫ్ గేమ్ అని ఆయన అనుకుంటున్నారు అనేది నాకు ఈరోజు అర్థమైంది. సో నామినేషన్లో ఆయనకి ఇబ్బంది పెట్టిన పాయింట్సే బర్నీ గారిని టాప్ ప్లేయర్గా చెప్పిన పాయింట్స్ కూడా అయ్యాయి. సో కానీ ఇంకా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కూడా ఏ పాయింట్స్ చెప్పి ఇంట్లో లాస్ట్ వరకు ఉండి గెలవడానికి కూడా అదే పాయింట్స్ చెప్పడం అనేది నాకైతే అర్థం కాలేదు. కానీ ఓకే, ప్లస్ కొంచెం బర్నీ గారు కొంచెం ఆల్రౌండ్గా అందరి గురించి ఆలోచించి మాట్లాడుతున్నారు, సో అందరి గురించి స్టాండ్ తీసుకుంటున్నారు అనేది కూడా ఒక పాయింట్ కింద మనీష్ మైండ్లో ఉండొచ్చు. సో ఇంకోటి కూడా ఏముండొచ్చు అంటే నేను చాలా నెగిటివ్గా మాట్లాడిన పర్సన్ బర్నీ. సో ఈరోజు నేను బయట ఉన్నానంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో ఆయన కరెక్ట్ ఏమో. సో అది కూడా మనీష్ కొంచెం ఇంటలెక్చువల్గా ఎక్కువ ఓవర్ అనాలిసిస్ చేసేస్తారు కాబట్టి మనీష్ నేను అవుట్ అయ్యడానికి కారణం నేను బర్నీ గారి మీద రివర్స్ అవడం ఏమో. సో బయట జనాలందరికీ బర్నీ గారు అంటే చాలా ఇష్టమేమో. సో ఇప్పుడు ఆయన ఫస్ట్ పెట్టేస్తే కొంచెం నా మీద ఉన్న నెగిటివిటీ కొంచెం ఏమైనా కట్ అవుతుందా అన్నట్టు ఏమైనా ఆలోచించారా అనేది చూడాలి. సో ఆయన బర్నీని పెట్టేశారు. నెక్స్ట్ టైం ఇమాన్యుయల్ డిజర్వింగ్, నేను ఒప్పుకుంటా. సో అన్ని టాస్క్లు బాగా ఆడుతున్నారు, ఇమోషనల్ సైడ్ చూపిస్తున్నారు, తన గేమ్స్లో స్ట్రెంగ్త్ చూపిస్తున్నారు. సో అందరి దగ్గర ఫన్నీగా ఉండి ఒక అందరితో కాన్వర్జేషన్ చేస్తున్నారు. సో అది నేను ఒప్పుకుంటా. సో ఈజ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్. నెక్స్ట్ పెట్టిన ఇద్దరు హరీష్ గారిని సంజనా గారిని పెట్టారు. అసలు హరీష్ గారిని ఓకే అర్థం చేసుకుంటా, వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ అయ్యారు, హరీష్ అండ్ మనీష్ ఒకే టీంలో ట్రావెల్ అయ్యారు. సో పాయింట్స్ గట్టిగా పెడతారను, లేకపోతే వాయిస్ కరెక్ట్ ఏమంటారు చెప్పాల్సింది చెప్తారు, డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు అనేది ఆయన చెప్పచ్చు. కానీ సంజనా గారిని అసలు ఆవిడంటే నాకు ఇష్టం లేదండి, ఆవిడ బయటే ఉంచండి, ఆవిడకి నేను పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి ఆ స్టేజ్ దగ్గర నుంచి మెల్లిగా ఆవిడలో ఉన్న ఇంకో సైడ్ చూడడం, రాత్రులు ఆవిడ ఫీల్ అవ్వడం చూడడం, ఆవిడ ఇంటిని మిస్ అవుతూ కూడా ఆ గేమ్లో పార్టిసిపేషన్ గురించి చూడడం. సో నాకు ఆయనే చెప్పారు, మనీషే అన్నాడు. సో నేను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అండర్స్టాండ్ చేసుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది సంజనా గారని. సో ఒక కైండ్ ఆఫ్ ఇమోషనల్ కనెక్ట్ కూడా కనపడింది మనీష్ అండ్ సంజనా గారిలో. సంజనా గారు మామూలుగా అంత ఇమోషనల్గా అవుట్ బస్ట్ అవ్వాలి అనుకోరు, కానీ ఇటు నుంచి మనీష్ రండి మీలో ఉన్న ఎమోషన్స్ని బయటికి తీసుకురండి అని చెప్పి అసలు వాయిస్ షివర్ అయిపోతూ అసలు మాట్లాడేటప్పటికి ఇంక సంజనా గారు కూడా తెలియకుండానే వచ్చేసింది. సో వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక కైండ్ ఆఫ్ బాండ్ క్రియేట్ అవుతూ ఉంది. సో ఇద్దరికి ఒక సాఫ్ట్ సైడ్ అనేది క్రియేట్ అయింది. సో ఇంకా అలా చెప్పి ఇంకా లాస్ట్లో తెలిసిందిగా బిగ్ బాంబ్ ఒకటి వేయాలి, ఎవరిని శిక్షించాలనుకుంటున్నారంటే శ్రీజాన్ ఎలాగో బాటంలో పెట్టేసి ఇంకా వారం రోజులు ఇంకా తిండి తింది అమ్మాయి. సో ఆల్రెడీ ఆమెకి ఇవ్వాల్సిన పనిష్మెంట్లు ఇచ్చేసాను కాబట్టి మిగిలింది ఇంకా మన ప్రియా గారే, నేను ఏది తీసుకున్నా నన్ను తిడుతూనే ఉండేది కాబట్టి నేను ఆవిడకి ఇస్తానని చెప్పి నెక్స్ట్ వీక్ అంతా వెళ్ళి టాయిలెట్స్ కడగండి అని చెప్పేసి బిగ్ బాంబ్ ఆవిడకి వేస్తారు. ఇంకా ఆవిడ కూడా అర్థమైపోయింది ఇంకా శ్రీజ కాకపోతే ఇంకా నేనే అన్నట్టు. సో అక్కడతో ఎపిసోడ్ని ఎండ్ చేశారు. సో బాగానే మనీష్ అండ్ ఫ్లోరానా అంటే నేను కొంచెం ఫ్లోరా గారు ఎలిమినేట్ అయిపోయి ఉంటే మనీష్ కొంచెం ఆడడానికి స్కోప్ ఉండేది, నెక్స్ట్ వీక్లో ఇంకా ఛాన్సెస్ వచ్చే ఆప్షన్స్ ఉన్నాయి అన్నట్టు నేను ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇట్స్ ఎ గేమ్. సో ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు, ఆడియన్స్ ఎవరికి ఓటేస్తున్నారు అనే దాన్ని బట్టి జరుగుతుంది కాబట్టి
సో ఐఎమ్ గుడ్. సో రేపు పొద్దున్న చూద్దాం రేపు ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఈరోజు నేను బుర్ర పెట్టి అయితే నేను ఎపిసోడ్ చూడలేదు, ఎందుకంటే ఈరోజు ఫుల్ నా బ్రెయిన్ ఒక 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ అయిపోయి ఉంది. ఒక సైడ్ ఏమో మన ఓజీ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది, అదొకటి నడుస్తుంది. ఒక సైడ్ ఏమో మ్యాచ్ నడుస్తుంది, ఒక సైడ్ ఇది, అన్ని అదే టైం స్లాట్స్లో పడ్డం. నేను ఫుల్ కాన్సన్ట్రేటెడ్గా చూడలే, కానీ నాకు అనిపించి మ్యాక్సిమం మెయిన్ ఈవెంట్స్ అయితే కవరేజ్ చేశాను. సో నా ఉద్దేశంలో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. ఏదైనా మిస్ చేయాలనిపిస్తే మీరు కమెంట్స్లో చెప్పండి. అసలు డివివి ఎంటర్టైన్మెంట్స్కి మీరు ఏమన్నా తిట్టాలనుకుంటే నా కమెంట్స్లో కూడా తిట్టండి. ఎలాగో ట్విట్టర్లో తిడుతున్నారు, అన్నిట్లో తిడుతున్నారు. ట్రైలర్ కూడా చూపించట్లేదు సినిమాది. అసలు ఈరోజు అంతా వేస్ట్ అయిపోయింది. సో క్యారియన్ ఇక్కడ కూడా తిట్టాల్సిన అనుకుంటే ఇక్కడ కూడా తిట్టండి. నెక్స్ట్ మ్యాచ్ జరుగుతుంది, సో వెంటనే రికార్డ్ చేసి వెళ్ళి మ్యాచ్ కంటిన్యూ చేయాలి. సో హోప్ కొంచెం అటు ఇటుగా స్టార్ట్ అయిన డే ఎండింగ్ మాత్రం అదిరిపోద్దని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో రేపు పొద్దున్న మళ్ళీ కలుద్దాం విత్ ఆల్ ద హ్యాపీ న్యూస్ అండ్ బాయ్.